వందనాన్ని ఫోటోలో చూసినాం. తర్వాత పెళ్లి చూపుల్లో చూసినప్పుడు తను అలా డోర్లో నుంచి నడుచుకుంటూ వస్తుంటే నా హ్యాండ్స్ షేక్ అయినాయి. అక్కడ కూర్చొని శారీలో చూస్తే ఈమెనే నా డ్రీమ్ గర్ల్ అనిపించింది. నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను తనే నా వైఫ్ అని. ఫస్ట్ టైం చేసినప్పుడు భయమైంది. తర్వాత అంటే కోపం ఎక్కువ ఉంటుంది అనుకున్నా. తర్వాత అంత ఏం లేదు, సాఫ్ట్ అని అర్థం. నువ్వు అప్పుడు ఫీల్ అయినావు నేను కరెక్ట్ అయినా? నేనైతే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఫీల్ అయ్యాను. నేను కూడా ఫీల్ అయ్యాను తర్వాత. మొత్తం మొండి పట్టుండేది, బాగా మారిపోతాను. నేను కొంచెం మొండిలా ఉండే, బట్ ఆయన వచ్చిన తర్వాత నుండి కొంచెం అట్లా లేదు. నేను ఒకటి బాగా గమనించలేదు, ముందు బాగా మొండి పట్టులాగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా మారింది. కొన్ని వింటుంది చెప్పినట్టు, ఇంకా కొన్ని వింటలేదు. కానీ అంటే కొన్ని అంతకుముందు నేనే వింటుండే, ఎవరు చెప్పి వినకపోతే కానీ నెక్స్ట్ టైం ఈయన వచ్చిన తర్వాత నుండి ఇతను చెప్పింది కూడా వింటున్నా. కొన్ని అన్నీ కాదు, కొన్ని వింటున్నా. రెస్పాన్సిబిలిటీ అంటే తెలియదు ఫ్యామిలీలో, కానీ తర్వాత తెలిసింది ఈ మధ్యలో. ఎవరికి నాకా? ఈ మధ్యలో కొన్ని డేస్ నుంచి పెళ్ళి అన్న విషయం వచ్చిన దగ్గర నుంచి. ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ మనం ఇట్లా ఉన్నా కూడా ఆఫ్టర్ మ్యారేజ్ డిఫరెంట్ ఉంటుంది. మనదానికి రెస్పాన్సిబిలిటీస్ వస్తే అన్నీ వస్తాయి. మళ్ళీ మా డాడీ వాళ్ళ బాండింగ్ ఇవన్నీ కూడా మిస్ అవుతుంది. మా బ్రదర్స్, మా బాబాయ్, పిన్ని, కుక్క, వీళ్ళందరినీ మిస్ అవుతా. మళ్ళీ వీళ్ళ బాండింగ్ కూడా మిస్ అవుతా అని అంటే ఇన్ని డేస్ నాకు ఇంత ఎఫెక్షన్ లేకుండా ఉండే హాస్టల్ ఉన్నప్పుడు ఇవన్నీ. బట్ ఇప్పుడు మ్యారేజ్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఒకటి లాగా అనిపిస్తుంది నాకు. అంటే నిజంగానే ఎటో వెళ్ళిపోతున్నట్టు అట్లా అనిపిస్తుంది. చిన్నప్పుడు నా మమ్మీ డాడీ నన్ను ఒక గర్ల్లా కాకుండా బాయ్లానే ట్రీట్ చేసేళ్ళు. అంటే బాయ్తో ఈక్వల్గానే అన్నీ ఇచ్చేళ్ళు నాకు. మా తమ్ముడు వాళ్ళకంటే ఎక్కువ నాకే ఎక్కువ సపోర్ట్ చేయడం, అది బాగుంది. ఇంకా మా బ్రదర్స్ ఏమో నన్ను ఇక అక్కలా కాకుండా సేమ్ చెల్లెలాగా చూస్తారు. వాళ్ళ అవన్నీ కూడా సో వీళ్ళందరినీ మిస్ అవుతున్నా అని నాకు ఒక బాధ వేస్తుంది. ఇంకా నాకు ఏడుపు వస్తుంది ఇప్పటికే. ఎందుకంటే ఇదంతా ఇంకా ఒక 1 monthలో అంతా చేంజ్ అయిపోయింది నా లైఫ్ మొత్తం. అంటే నేను ఒక 1 monthలో మ్యారేజ్ ఇట్లా ఫిక్స్ అవుతుంది సడన్గా, ఇవన్నీ అయిపోతాయి, ఇవన్నీ అసలు అనుకోలేదు. నేను ఇంకా టైం ఉందని అనుకున్నా కానీ ఇంత జల్దీ అవుతుంది అనుకోలేదు అసలు. మా ఫ్యామిలీని మిస్ అవుతున్న ఫీలింగ్ నాకు ఇప్పుడు వస్తుంది. నిజంగా మా ఫ్యామిలీని మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ నాకు మంచి హస్బెండ్ వచ్చిందన్న ఫీలింగ్ కూడా, గుడ్ ఫీలింగ్ కూడా ఉంది. సో ఇక నేను హ్యాపీగానే ఉంటాను. బట్ వన్ థింగ్ ఐ కెన్ ప్రామిస్ యూ, యూ కెన్ సీ యువర్ whole family in me. I am one equal to your whole family. Okay. This is the one thing I can promise you. Okay, thanks. Love you and okay, love you. నెక్స్ట్ ఏంటంటే మన ఫ్యూచర్ మంచిగా ఉండేలాగా మనం ఏ ప్రాబ్లం వచ్చినా ఇద్దరం కలిసి సాల్వ్ చేసుకుందాం. లొల్లీలు ఏం లేకుండా ఇద్దరం హ్యాపీగా ఉందాం లైఫ్లో. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేసేటట్టు ఉందాం ఇద్దరం. let's do these all things in the future. let's prove all our dreams become true. నీకు ఎన్నో ఉంటాయి, నాకు ఎన్నో ఉంటాయి. ప్రతి ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళ్దాం. టుగెదర్ వీ కెన్ బిల్డ్ ఏ స్ట్రాంగ్ ఫ్యామిలీ. ఓకే, లవ్ యూ. లవ్ యూ. లవ్ యూ. లవ్ యూ. రోజులు గడిచిన మాయని హాయే నీ వల్లే మొదలాయే, తీరని కమ్మని కోరికలేవో నాలోనే పెరిగాయే. తన కలలే చెప్పెను కదలే, తన వైపే అడుగులు కదిలే, తన గులుకు పలుకు మనసుల చేరి పొంగే అలలే.
చూస్తున్నా ఇంకాస్త లోతుందా, కన్నుల్లో నింపే వీలుందా, నీతోనే సాగే నక్షత్రాల దారే నచ్చిందే, ఎంతెంతో కోరే రేపే నేడు నీలా వచ్చిందే, మాంగళ్యం కట్టే సమయం 7 అడుగులతోనే పయనం, ఈ నిమిషం కోసం మనసే నాది వేచే ఉన్నదే, నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే, నచ్చేస్తోందే అంతేలేని అతిశయమే. గంధవం సఖీ మద పవనం